హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో తమ్నైల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో నేనే కాదు, నా మీదే కాదు, చాలామంది స్టూడెంట్స్ మీద వీళ్ళు ఒక కంప్లైంట్ ఫైల్ చేసేసి రీఫండ్ అడగగానే ఏదో పెద్ద క్రైమ్ అయిపోయినట్లు, ఏదో క్రైమ్ చేస్తూ ఉన్నట్లు వీళ్ళు పోలీస్ కంప్లైంట్స్ ఫైల్ చేసి స్టూడెంట్స్ కెరీర్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నారు. ఆ, ఒకటి ఏంటంటే, లక్షల లక్షల డబ్బులు కట్టాలి వీళ్ళు ఏదైనా మోసాలు చేస్తే దాని గురించి మాట్లాడకుండా పబ్లిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా గమ్ముగా సైలెంట్ అయిపోవాలన్నమాట. అంటే రీఫండ్ అడగకూడదు, డబ్బులు ఎట్లాంటి రీఫండ్ అడగకూడదు, ఇంకా ఏమే కానీ వేరే ఆప్షన్స్ కానీ వేరే ఆల్టర్నేటివ్స్ కానీ ఏది అడగకుండా వీళ్ళు స్కామ్ చేస్తే, వీళ్ళు మోసాలు చేస్తే ఆ మోసాన్ని భరాయించి గమ్మునుగా ఉండాలి, సైలెంట్గా ఉండిపోవాలి. సో అది వీళ్ళ రౌడీజం లాగా ఉంది. ఒక కార్పొరేట్ రౌడీజం లాగా ఉంది ఇది. ఏదో ఎడ్యుకేషనల్ సర్వీస్ లాగా లేదు, కార్పొరేట్ రౌడీజం లాగా ఉంది. యాక్చువల్గా ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, ఇది 9 months బ్యాక్ నేను ఒక పోస్ట్ చేశాను. ఆ పోస్ట్ వచ్చేసి ఇండైరెక్ట్గానే నేను అప్గ్రేడ్ కంపెనీ పేరు మెన్షన్ చేయకుండా ఇండైరెక్ట్గా ఇట్లా ఒక ఎటెక్ కంపెనీ, ఇండియన్ ఎటెక్ కంపెనీ యుఎస్ యూనివర్సిటీస్తో టైప్ అయ్యి హైబ్రిడ్ ఎంఎస్ పేరుతో స్కామ్స్ చేస్తూ ఉంది అని చెప్పేసి నేను పోస్ట్ చేశాను. హైబ్రిడ్ ఎంఎస్ స్కామ్ అని చెప్పేసి డీటెయిల్గా పోస్ట్ చేశాను. పోస్ట్ చేసిన తర్వాత ఒక 2 weeks తర్వాత 9 months బ్యాక్ పోస్ట్ చేశాను. అది పోస్ట్ చేసిన 2 weeks తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, ఈమెయిల్లో కమ్యూనికేట్ అయ్యారు. కమ్యూనికేట్ అయిన తర్వాత నాకు రీఫండ్ కావాలి, లేకపోతే నేను ఇంకా ఆ, ఆ పోస్ట్ చూసిన తర్వాత కొంతమంది నా లింక్డ్ఇన్ కనెక్షన్లో ఉండే కొంతమంది అగ్రాడ్ ఎంప్లాయీస్ వీళ్ళకి ఇన్ఫామ్ చేశారు. ఆ, ఇన్ఫామ్ చేస్తే నాకు కాల్ వచ్చింది. కాల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈమెయిల్‌లో రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయ్యి పోస్ట్ తీసేసి నువ్వు డిఫేమ్ చేస్తున్నావు కంపెనీని, అది ఇది అని చెప్పేసి అన్నారు. డిఫేమ్ ఎలా అవుతుంది? నేను ఇదొక ఏదైనా ప్రోడక్ట్ ఉంటే మన కామర్స్ వెబ్సైట్‌లో ఎట్లయితే రివ్యూస్ రాస్తామో ఇది కూడా సేమ్ అంతే. నేను అట్లా కూడా నేను రివ్యూ రాశాను అంతే. సో మరి ఎందుకు చేస్తా ఉన్నారు? రీఫండ్ ఇవ్వండి. ఇంకా నేను ఆహ్, చీటింగ్ కేస్ కూడా ఫైల్ చేయడానికి నాకు కంప్లీట్ రైట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆహ్, అడ్మిషన్ ఇచ్చే టైంలో మాత్రం మీరు చెప్పిన ప్రామిసెస్ వేరే ఉన్నాయి. ఇప్పుడు కోర్సులో జాయిన్ అయిన తర్వాత, డబ్బులు కట్టిన తర్వాత మీరు ఇచ్చే సర్వీసు, మీరు చేసిన ప్రామిసెస్ చాలా తేడా ఉందని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తే, లేదు మేము లీగల్గానే చేస్తూ ఉన్నాము ఇదంతా, అసలు ఎక్కడ కూడా సర్వీస్లో ఎట్లాంటి డెఫిషియన్సీ లేదు, అది ఇది అని చెప్పేసి ఈమెయిల్ కమ్యూనికేట్ చేస్తే, నేను ఇట్లా పోస్ట్ చేశాను. ఇంకా పోస్ట్ చేసిన తర్వాత ఇంకా డీటెయిల్గా మొత్తం దీని గురించి 10 డిఫరెంట్ పార్ట్స్ క్రియేట్ చేసి కంప్లీట్ డీటెయిల్గా నేను లింక్డ్ఇన్లో పోస్ట్ చేశాను. 10 డిఫరెంట్ పార్ట్స్లో పోస్ట్ చేశాను. పోస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ పార్ట్ పోస్ట్ చేసిన తర్వాతనే కంప్లైంట్ వీళ్ళు ఫైల్ చేసేసారు. అది వచ్చేసి November 22, 2024కి కంప్లైంట్ ఫైల్ చేసి, నవంబర్ ట్వంటీ థర్డ్ నవంబర్ 23, 2024లో నాకు కాల్ వచ్చింది. ఈవినింగ్ కాల్ చేసిన ఆయన వచ్చేసి ఈ ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్ సందీప్ యాదవ్, మాల్వీనగర్ పోలీస్ స్టేషన్, న్యూఢిల్లీ. సో ఆయన కాల్ చేసి, సో సార్ మీ మీద ఒక కేసు ఫైల్ అయింది, అప్గ్రేడ్ వాళ్ళు నీ మీద కంప్లైంట్ ఫైల్ చేశారంటే, కంప్లైంట్ ఏంటి సార్ అని అడిగాను. డిఫమేషన్ కేసు అన్న. డిఫమేషన్ ఏం చేశాను సార్, నేను ఆల్రెడీ కోర్సులో ఎన్రోల్ అయ్యాను. కోర్సులో ఎన్రోల్ అయ్యే టైంలో వీళ్ళు చెప్పిన ప్రామిసెస్ వేరే, ఇప్పుడు వీళ్ళు డెలివర్ చేస్తున్న ప్రామిసెస్ వేరే, అది ఇది అని చెప్పేసి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తే, ఆయన కంప్లైంట్ పూర్తిగా కూడా వినలేదు. నా కంప్లైంట్ నా ఎక్స్ప్లెనేషన్ కూడా పూర్తిగా వినకుండా, కంప్లైంట్ ఫైల్ అయింది బాబు, నువ్వు వీడియో కాల్ చేయని చెప్పేసి కాల్ కట్ చేశాడు. కాల్ కట్ చేస్తానే వీడియో కాల్ చేశాడు ఆయన. వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ ఆన్సర్ చేశాను. వీడియో కాల్ ఆన్సర్ చేస్తే, దేనికి సార్ వీడియో కాల్ అంటే, నువ్వేనా కాదా అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను ఇక్కడ కంప్లైనెంట్ ఇక్కడే ఉన్నాడు, అప్గ్రేడ్ కంపెనీ ఎంప్లాయీ ఇక్కడే ఉన్నాడు, కంప్లైంట్ కాపీ నేను కంప్లైనెంట్ యాక్చువల్గా విక్టిమ్ నువ్వేనా కదా అని చెప్పేసి నేను కన్ఫర్మ్ చేసుకోవాలని చెప్పేసి వీడియో కాల్ ఆన్ చేయమన్నాడు. వీడియో కాల్ ఆన్ చేశాను. వీడియో కాల్ ఆన్ చేసిన తర్వాత జస్ట్ ఒక 1 minute 2 minutes మాట్లాడాడు. దాని తర్వాత కాల్ కట్ చేసేసాడు. దాని తర్వాత కాల్ కట్ చేసేసి నేను మళ్ళీ కాల్ చేస్తాను, ఎంక్వైరీ ఉంటుంది, డిజిటల్ ఎంక్వైరీ ఉంటుంది, అది ఇది అని అన్నాడు. నేను యాక్చువల్గా నమ్మలేదు.
ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో మనం డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ చాలా చూస్తూ ఉన్నాము. సో ఇది కూడా అట్లాంటిదే అయి ఉంటుంది నేను మొదట్లో అనుకున్నాను. కానీ మళ్ళీ తర్వాత ఏం చేశాడంటే నవంబర్ 23 కంప్లైంట్ ఫైల్ అయితే డిసెంబర్ 13కి నాకు ఈ నోటీస్ వస్తుంది. ఇది యాక్చువల్గా ఇది కంప్లైంట్ కాపీ కాదు, ఇది నోటీస్ టు జాయిన్ ఎంక్వైరీ. ఈ నోటీస్ టు జాయిన్ నాకు ఇంతవరకు కంప్లైంట్ కాపీ ఇవ్వలేదు. కంప్లైంట్ కాపీ ఇవ్వలేదు. ప్లస్ నేను ఏ యాక్ట్ ప్రకారం కంప్లైంట్ ఫైల్ చేశారో, అసలు డిఫమేషన్ అయినా సరే డిఫమేషన్కి ఒక యాక్ట్ ఉంటుంది కదా, ఆ యాక్ట్ ఏంటి, అసలు కంప్లైంట్ ఏంటి, ఏ రూల్ ప్రకారం నాకు ఏ యాక్ట్ ప్రకారం కంప్లైంట్ ఫైల్ చేశారు, నాకు కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం నాకు కంప్లైంట్ కాపీ ఇవ్వాల్సి ఉంటుంది కదా, కంప్లైంట్ కాపీ ఇవ్వండి అని చెప్పేసి నేను అడిగితే కంప్లైంట్ కాపీ ఇంతవరకు ఇవ్వలేదు. ఇంతవరకు ఈరోజు డేట్ వచ్చేసి జూలై 12, 2025. ఇంతవరకు నాకు కంప్లైంట్ కాపీ అటు పోలీస్ స్టేషన్ వాళ్ళు కానీ ఇటు అప్గ్రేడ్ వాళ్ళు కానీ ఇంతవరకు కంప్లైంట్ కాపీ ఇవ్వలేదు. సో ఈ డిఫమేషన్ కేసు ఏదో ఫైల్ చేసి సైలెంట్ చేద్దాం అనుకున్నారు, కానీ ఇంతవరకు కంప్లైంట్ కాపీ ఇవ్వలేదు. డిసెంబర్ 13th ఈ వాట్సాప్లో ఈయన డైరెక్ట్గా ఈ ఎంక్వైరీ నోటీస్ పంపించేసి డిసెంబర్ 14th నువ్వు అటెండ్ అవ్వాలి, న్యూఢిల్లీలో ఇన్ పర్సన్ అటెండ్ అవ్వు అన్నాడు. ఈయన కంప్లైంట్ ఈ ఎంక్వైరీ నోటీస్ ఎప్పుడు పెట్టాడు? 13th డిసెంబర్ 2 PM ఈ ఎంక్వైరీ నోటీస్ పంపిస్తే, ఆ ఎంక్వైరీ నోటీస్ పంపించి డిసెంబర్ 14th అంటే నెక్స్ట్ డే 10 AM కల్లా నేను అక్కడ ఉండాలంట. నేను ఉండేది పులివెందుల, న్యూఢిల్లీ వచ్చేసి నేను ఉండే లొకేషన్కి న్యూఢిల్లీ పులివెందులకి 2000 kilometers డిస్టెన్స్ ఉంది. బై రోడ్ ట్రావెల్ చేస్తే 35 hours మినిమం పడుతుంది. ఫ్లైట్స్ అఫోర్డబుల్ కాదు నా ఫైనాన్షియల్ స్టేటస్కి, నాకు అవన్నీ అఫోర్డబుల్ కాదు. సో నేను ఆల్రెడీ 4 లక్షలు కట్టి నష్టపోయాను, 1 year టైం వేస్ట్ అయిపోయింది. సో ఇదంతా నేను ఆయనకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి, సార్ నాకు ఎఫ్ఐఆర్ కాపీ కంప్లైంట్ కాపీ ఇవ్వండి, ఏ యాక్ట్ ప్రకారం ఫైల్ చేశాడు, ఇవన్నీ డీటెయిల్స్ కావాలి కదా, ఎలా వస్తారు మీరు, ఏదో కంప్లైంట్ ఫైల్ అయిపోయింది నువ్వు ఎంక్వైరీకి రావాలి, అది కూడా సర్టెన్ టైం ఇవ్వకుండా డైరెక్ట్గా 13th డిసెంబర్కి మధ్యాహ్నం పంపించేసి 14th డిసెంబర్ 10 AM కల్లా ఇక్కడ ఉండాలి అంటే ఎట్లా పాసిబిలిటీ అవుతుంది, ఏ రకంగా మీరు ఇదంతా క్యాల్కులేషన్ చేసి మీరు అటెండ్ అవ్వాలి అని చెప్పేసి మీరు అంటూ ఉన్నారని చెప్పేసి నేను డీటెయిల్గా మెసేజ్ పెట్టి కంప్లైంట్ కాపీ ఇవ్వండి, డీటెయిల్స్ ఇవ్వండి, నేను త్రూ లాయర్ మీకు రెస్పాన్స్ ఇస్తాను, లేకపోతే నాకు ఇంకా టైం ఇవ్వండి అని చెప్పేసి నేను 15 days టైం అడిగాను. ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. మెసేజ్ చూశాడు ఆయన. నేను నైట్ 9:44కి నేను మెసేజ్ పెట్టాను. ఈయన ఈ ఎంక్వైరీ నోటీస్ పెట్టిన తర్వాత చాలామంది లాయర్స్ని కన్సల్ట్ అయితే వాళ్ళు వచ్చేసి అసలు నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఫస్ట్ కంప్లైంట్ కాపీ ఇవ్వకుండా ఆయన ఎట్లా అడుగుతాడు, కంప్లైంట్ ఫైల్ చేసింది అయితే 22nd డిసెంబర్ కంప్లైంట్ ఫైల్ చేస్తే, ఇక్కడ చూడండి, ఇక్కడ కంప్లైంట్ నెంబర్ 2407 22nd November 2024. కంప్లైంట్ కాపీ ఫైల్ చేసింది 22nd అయితే నాకు కాల్ వచ్చింది 23rd ఈవినింగ్ కాల్ వచ్చింది. 23rd ఈవినింగ్ కాల్ వచ్చిన తర్వాత ఎట్లాంటి కమ్యూనికేషన్ లేదు, ఎట్లాంటి డీటెయిల్స్ ఇవ్వలేదు. డైరెక్ట్గా డిసెంబర్ 13th 2 PMకి నాకు వాట్సాప్లో ఈ ఎంక్వైరీ నోటీస్ పెట్టేసి డిసెంబర్ 14th అటెండ్ అవ్వు అని చెప్పేసి అన్నాడు. అంటే కనుక నేను ఇంకా అర్థమైపోయింది, వీళ్ళు ఎట్లయినా సరే నన్ను ఏదో రకంగా ఇది చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నారని చెప్పేసి నేను లాయర్ని అప్రోచ్ అయ్యాను. లాయర్ని అప్రోచ్ అయితే ఆయన వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ లోకల్లో ఉన్న పోలీస్ స్టేషన్కి వాళ్ళ కాంటాక్ట్ అయ్యి లోకల్లో ఉన్న పోలీసు నా దగ్గరికి వచ్చి, సో నువ్వు ఇక్కడ లోకల్లో ఉన్న పోలీస్ స్టేషన్లో నువ్వు ఎంక్వైరీకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎంక్వైరీకి అటెండ్ అయితే కనుక ఇక్కడ లోకల్లో ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి వీడియో కాల్ కానీ లేకపోతే వేరే ఇక్కడ ఉన్న లోకల్ పోలీస్తో కమ్యూనికేట్ అయ్యి కస్టడీలోకి తీసుకోవడం కానీ లేకపోతే అరెస్ట్ చేయడం కానీ ఇవి జరుగుతాయి. ఒకవేళ వాళ్ళు సబ్మిట్ చేసిన ప్రూఫ్స్ ఏమైనా ఉంటే కనుక అరెస్ట్ చేయడం, ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత కూడా అరెస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అవ్వలేదు, జస్ట్ కంప్లైంట్ కాపీ కూడా ఇవ్వలేదు, ఎంక్వైరీ నోటీస్ పంపించేసి నువ్వు న్యూఢిల్లీకి రావాలంటే ఎట్లా కుదురుతుంది అని చెప్పేసి ఆయన లాయర్ అడగమన్నాడు ఇవన్నీ. సో నేను ఆయనకు మెసేజ్ పెట్టి అడిగాను, మెసేజ్ పెట్టి అడిగితే ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేశాను, కాల్ చేశాను, 2 times కాల్ చేశాను. 2 times కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదు. నేను స్క్రీన్ షాట్ తీసి 11:50కి పెట్టాను. 11:50కి స్క్రీన్ షాట్ పెడితే
ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. సో మళ్ళీ ఏం చేశాడు ఈయన 12కి రెస్పాండ్ అయ్యాడు. ఎస్టర్డే ఐ వాజ్ ఆన్ నైట్ డ్యూటీ, ఐ జస్ట్ వోకప్, ఐ విల్ కాల్ యూ అన్నాడు. దాని తర్వాత మళ్ళీ సరేలే అని చెప్పేసి నేను మళ్ళీ 4:30కి మళ్ళీ మెసేజ్ పెట్టాను. 4:30కి మెసేజ్ పెడితే ఐ విల్ కాల్ యూ, ఐఎమ్ ఆక్యుపైడ్ ఇన్ సమ్ అదర్ మ్యాటర్ అన్నాడు. ఇప్పుడు 4:55 నేను 4:30కి మెసేజ్ పెడితే నేను మెసేజ్ పెట్టిన హాఫ్ అన్ అవర్ తర్వాత రెస్పాండ్ అయ్యాడు. రెస్పాండ్ అయ్యి నేను మళ్ళీ కాల్ చేస్తాను, నువ్వు ఐఎమ్ బిజీ అని చెప్పేసి మెసేజ్ పెట్టాడు, రిప్లై ఇచ్చాడు. మళ్ళీ నేను మెసేజ్ పెట్టాను, సార్ హాయ్ సార్, ఐ స్పోక్ టు మై లాయర్ రిగార్డింగ్ దిస్, కెన్ యూ ప్లీజ్ షేర్ సమ్ డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్ అని చెప్పేసి మళ్ళీ మెసేజ్ పెట్టాను. మెసేజ్ చూశాడు కానీ మీరు ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. మళ్ళీ 15th 14th అయిపోయింది, 15th అయిపోయి 15th మళ్ళీ మెసేజ్ పెట్టాను. 15th మెసేజ్ చూశాడు, ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. 22nd December మళ్ళీ మెసేజ్ పెట్టాను, మళ్ళీ ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. ఐఎమ్ ట్రయింగ్ టు కాంటాక్ట్ యూ బట్ యువర్ ఫోన్ ఈజ్ అన్రీచబుల్ అని చెప్పేసి అన్నాడు. అన్రీచబుల్ అని చెప్పేసి అన్నాడు. యూ కెన్ కాల్ మీ నౌ, వాట్సాప్ ఈజ్ నాట్ ప్రాపర్లీ వర్కింగ్ అని చెప్పేసి నేను మళ్ళీ మెసేజ్ పెట్టి రిప్లై ఇచ్చాను. నార్మల్ కాల్ ఈజ్ ఆల్సో ఫెయిలింగ్ అని చెప్పేసి అన్నాడు. సార్ డీటెయిల్స్ షేర్ చేయండి అని చెప్పేసి అన్నాడు. ఏం ఈ కంప్లైంట్ డీటెయిల్స్ షేర్ చేయండి, కంప్లైంట్ డీటెయిల్స్ షేర్ చేయకుండా ఎట్లా జస్ట్ ఫోన్ కాల్స్తోనే ఎంక్వైరీ కానీ ఇంకొచ్చేసి ఫోన్ కాల్స్తోనే ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి నాకు అసలు అర్థం కాలేదు. మళ్ళీ నేను సార్ డీటెయిల్స్ పెట్టండి అంటా ఉన్నా కూడా ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కూడా ఇంతవరకు ఈయన డీటెయిల్స్ పంపించలేదు. ఇంకోటి వచ్చేసి 23rd December ఈ మెసేజ్ పెట్టాడు ఈయన ఉదయం 12 గంటల టైంలో. నాకు డీటెయిల్స్ చెప్పండి అంటే డీటెయిల్స్ చెప్పకుండా ఈ మెసేజ్ పెట్టాడు ఈయన. I can inquire you on phone, then you can submit your reply over government email, but your duty is to join inquiry. I am calling you, but you deliberately blocked my number and this is showing your response towards the inquiry of complaint. Further, I have shared you the complainant details and there is no provision by which I am bound to provide you with a complaint copy. కంప్లైంట్ కాపీ ఇవ్వకుండానే ఈయన ఎంక్వైరీ చేస్తాను, నువ్వు గవర్నమెంట్ ఈమెయిల్ ద్వారా నాకు రెస్పాండ్ ఇవ్వు అంటే ఎట్లా రెస్పాన్స్ ఇస్తారు? అసలు కంప్లైంట్ కాపీ లేకుండా కంప్లైంట్లో ఏం పెట్టాడు, కంప్లైంట్లో అతను కంప్లైంట్ ఏం పెట్టాడో ఏమీ తెలియకుండా ఎట్లా కంప్లైంట్ యాక్సెప్ట్ చేశాడు ఈయన? నేనైనా కూడా ఎట్లా ఎంక్వైరీకి అటెండ్ అవ్వాలి అని చెప్పేసి అంటా ఉన్నాడు ఆయన. ఎంక్వైరీకి అటెండ్ అవ్వడం నా డ్యూటీ అంట, నేను కంపల్సరీగా అటెండ్ అవుతాను. ఏ యాక్ట్ ప్రకారం పెట్టాడు? అసలు కంప్లైంట్ ఏంటి, ఏం ప్రూఫ్స్ సబ్మిట్ చేశాడు? ఇవన్నీ ఏమీ లేకుండా న్యూఢిల్లీకి రావాల్సి ఉంటుంది. ఇది నీ రెస్పాన్స్ సరిగా లేదు, పోలీస్ ఆఫీసర్స్కి నువ్వు కోఆపరేట్ చేయట్లేదు, అది ఇది అని చెప్పేసి ఈయన అంటా ఉన్నాడు. కంప్లైంట్ కాపీ ఇవ్వకుండా విక్టిమ్కి కంప్లైంట్ కాపీ ఇవ్వకుండా డైరెక్ట్గా అక్కడికి రమ్మంటే ఎట్లా వస్తారు? సో దాని తర్వాత కూడా ఇష్యూ జరిగింది. ఇదంతా మళ్ళీ నేను అప్గ్రేడాలో రీచ్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఎట్లాంటి రెస్పాన్స్ లేదు, వాళ్ళు కూడా కంప్లైంట్ కాపీ ఇవ్వలేదు. ఇంకొకటి వచ్చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, సార్ ఐ నెవర్ బ్లాక్డ్ యూ ఆన్ వాయిస్ కాల్ ఆర్ వాట్సాప్. The last call I was called you. The last call was I called you yesterday evening and you disconnected my call. సో సాయంత్రం కాల్ చేస్తే సాయంత్రం కాల్ డిస్కనెక్ట్ చేసేసాడు ఆయన. అండ్ లోకల్ పోలీస్ సెడ్ దట్ వాట్సాప్ కాల్స్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఎనీ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి లోకల్లో ఉన్న పోలీస్ అన్నారు, ప్లస్ లాయర్ కూడా అన్నాడు. సో నేను ఇది ఎట్లా కన్సిడర్ చేసుకోవాలి, మీరు నాకు కంప్లైంట్ కాపీ ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు. రిక్వెస్ట్ చేయలేదు. మళ్ళీ ఆయన స్క్రీన్ షాట్ పెట్టాడు అనమాట, నేను కూడా కాల్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను, నువ్వు నా కాల్స్ ఆన్సర్ చేయట్లేదు అది అని చెప్పేసి. ఐఎమ్ ట్రయింగ్ టు కాల్ యూ ఇన్ నార్మల్ మోడ్ బట్ యువర్ ఫోన్ ఈజ్ అన్రీచబుల్ అండ్ ఎస్టర్డే ఐ టాక్ టు యూ. నేను కూడా కాల్ చేశాను, నా కాల్స్ కూడా ఆయన లిఫ్ట్ చేయకుండా ఇగ్నోర్ చేసేసాడు. సో మళ్ళీ స్క్రీన్ షాట్స్ పంపిస్తా ఉంటే బ్లాక్ చేసేసాడు. సో ఇంతవరకు నాకు ఎట్లాంటి రెస్పాన్స్ లేదనమాట. సో ఇది లాస్ట్ టైం ఎప్పుడు మెసేజ్ పెట్టానంటే February 2nd నేను మెసేజ్ పెట్టాను. February 2nd కంటే ముందు 27 December నేను ఆయనకి లీగల్ నోటీస్ కూడా పంపించాను. సో లీగల్ నోటీస్, సో ఇది నా రెస్పాన్స్, నేను లీగల్గా ప్రొసీడ్ అవుతా ఉన్నాను.
సో, కంపెనీకి డైరెక్ట్‌గా నేను లీగల్ నోటీస్ పంపించాను లాయర్ నుంచి అని చెప్పేసి నేను లీగల్ నోటీస్ కూడా పీడీఎఫ్ కాపీ పంపించాను. అది కూడా చూడలేదు. సో, ఇంతవరకు కూడా ఈ మెసేజెస్ ఇట్లాగే ఉన్నాయి. ఇంతవరకు ఆయన మెసేజెస్ చూడలేదు. సో, దాని తర్వాత ఏం జరిగిందంటే అప్‌గ్రేడ్ అవ్వాలని కూడా అప్రోచ్ అయ్యాను. అప్‌గ్రేడ్ అవ్వాలని కూడా అప్రోచ్ అయ్యి నాకు కంప్లెయింట్ కాపీ ఇవ్వండి అంటే అప్‌గ్రేడ్ వాళ్ళు కూడా ఇంతవరకు కంప్లెయింట్ కాపీ ఇవ్వలేదు. కన్స్యూమర్ కోర్ట్‌లో కంప్లెయింట్ ఫైల్ చేసినా కూడా వీళ్ళు ఇంతవరకు కూడా కంప్లెయింట్ కాపీ ఇవ్వలేదు. నేనెప్పుడు డిసెంబర్ 27కి నేను లీగల్ నోటీస్ పంపించిన తర్వాత ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో నేను కన్స్యూమర్ కంప్లెయింట్ ఫైల్ చేసేసాను. కన్స్యూమర్ కంప్లెయింట్ ఫైల్ చేసిన తర్వాత కూడా నేను ఈయనకు రీచ్ అవుట్ అయ్యి మెసేజ్ పెట్టాను. సార్ హాయ్ సార్ అని పెట్టగానే అసలు ఇంతవరకు మెసేజ్ చూడలేదు, కాల్ కూడా చేయలేదు. దాని తర్వాత ఇంకా కన్స్యూమర్ కంప్లెయింట్ ఫైల్ చేశాను కాబట్టి కన్స్యూమర్ కోర్టులో కేసు నడుస్తూ ఉంది. సో, నేనే కాదు ఇంకొక స్టూడెంట్ వచ్చేసి ఇక్రమ్ అహ్మద్. ఇతను కూడా గోల్డెన్ గేట్ యూనివర్సిటీ నుంచి అప్‌గ్రేడ్ నుంచి ఎన్రోల్ అయ్యాడు. ఎన్రోల్ అయిన తర్వాత ఇతని మీద కూడా కంప్లెయింట్ ఫైల్ చేశారు. సో, ఇక్కడ చూడండి ఇతనితో మాట్లాడాను. యాక్చువల్గా ఇతను లింక్డ్ఇన్ ప్రొఫైల్లో ఇతను కనెక్షన్ పెట్టేసి నేను కాల్ చేసి ఇతనితో మాట్లాడాను. సో, ఇతను లింక్డ్ఇన్ ప్రొఫైల్ 2018లో క్రియేట్ చేస్తే ఇతను లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఫేక్ అని చెప్పేసి ఇతను లింక్డ్ఇన్ ప్రొఫైల్ని బ్లాక్ చేయడానికి ట్రై చేశారు. సో, అది కూడా నాతో ఇతను డిస్కషన్ చేశాడు. సో, ఇతను కూడా హైబ్రిడ్ డిగ్రీకి ఎన్రోల్ అయ్యాడు. సో, యాక్చువల్లీ హైబ్రిడ్ ఎంబీఏ గోల్డెన్ గేట్ యూనివర్సిటీ నుంచి ఎన్రోల్ అయ్యాడు అతను కూడా. హైబ్రిడ్ ఎంబీఏకి ఎన్రోల్ అయ్యి 7 మంత్స్ ఇక్కడ ఇండియాలో కంప్లీట్ చేసి మిగతా ప్రోగ్రామ్ వచ్చేసి యూఎస్కి స్టూడెంట్ వీసా వస్తే కనుక యూఎస్కి వెళ్ళి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 7 మంత్స్ ఇక్కడ కంప్లీట్ చేశాడు. యూఎస్ వీసాకి అప్లై చేస్తే వీసా రిజెక్ట్ అయిపోయింది. వీసా రిజెక్ట్ అయితే మళ్ళీ ఇతను మిగతా డిగ్రీ కంప్లీట్ చేయడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి అడిగితే మిగతా డిగ్రీ కంప్లీట్ చేయడానికి ఛాన్స్ లేదు అది ఇది అని చెప్పేసి ఇతన్ని బ్లాక్ చేసేసారు. ఇంకా ఇతను కాల్స్ ఆన్సర్ చేయట్లేదు, ఇంకా మెసేజ్ వాట్సాప్ కాల్స్ ఈమెయిల్స్ ఆన్సర్ చేయట్లేదు. సో, ఇతను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అప్‌గ్రేడ్ ఈజ్ ఎ స్కామ్, ఐ హ్యావ్ బీన్ ఎ విక్టిమ్ ఆఫ్ దిస్ స్కామ్, రైట్ నౌ ఐఎమ్ స్ట్రగ్లింగ్ విత్ లోన్ డెట్ అండ్ అన్ఏబుల్ టు మేక్ మై రీపేమెంట్స్ అని చెప్పేసి లింక్డ్ఇన్లో పోస్ట్ పెట్టాడని చెప్పేసి ఇతని మీద కూడా కంప్లైంట్ ఫైల్ చేశారు. కంప్లైంట్ ఫైల్ చేస్తే ఇక్కడ చూడండి, I asked for a allowance, sir. I asked for a refund, and they are saying will file a police complaint on me. సో, నేను కూడా ఇక్కడ పెట్టాను. సో, November 22 నా మీద కూడా ఫైల్ చేశారని చెప్పేసి నేను రిప్లై ఇచ్చిన తర్వాత గాట్ ఇట్ అన్నాడు. సో, ఇతను మళ్ళీ రిప్లై ఇచ్చాడు, విల్ యూ గైడ్ మీ, ఐ ఆల్రెడీ హ్యాడ్ అ లాయర్ ఫ్రెండ్ ఇన్ మై సర్కిల్ అని చెప్పేసి రెస్పాన్స్ ఇచ్చాడు. సో, నా మీదే కాదు ఎంతమంది స్టూడెంట్స్ అయితే లింక్డ్ఇన్లో కానీ ఇంకా వేరే ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద పోస్ట్ చేస్తూ ఉన్నారు, ఇట్లా స్కామ్ జరుగుతూ ఉంది, ఇట్లా చీటింగ్ జరిగింది, సో జాయిన్ అవ్వద్దు అని చెప్పేసి ఎవరైతే రికమెండ్ చేస్తా నెగిటివ్ ఎక్స్పీరియన్స్ అయితే పోస్ట్ చేశారో వాళ్ళందరి మీద వీళ్ళు కంప్లైంట్స్ ఫైల్ చేస్తూ ఉన్నారు. సో, ఇతని పేరు వచ్చేసి తరుణ్ హెమ్నాని. నా మీద కంప్లైంట్ ఫైల్ చేశాడు కదా, నా మీద కంప్లైంట్ ఫైల్ చేశారు. 22 నవంబర్ కంప్లైంట్ ఫైల్ చేసి ఆ నెక్స్ట్ డే November 25కి ఇంకొక కాల్ వస్తుంది. ఇంకొక కాల్ వచ్చిన తర్వాత ఇంకొక కాల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మణినగర్ గుజరాత్ నుంచి ఫోన్ వచ్చింది. మణినగర్ పోలీస్ స్టేషన్ గుజరాత్. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఎవరంటే ఈమె వెళ్ళింది. ఈమె పేరు అర్పిత పటేల్. ఈమె యాక్చువల్గా సోషల్ మీడియా మేనేజర్ కమ్ గ్రీవెన్స్ రిట్రైసల్ ఆఫీసరు. ఈమె మణినగర్ గుజరాత్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద ఫేక్ కంప్లైంట్ ఫైల్ చేయడానికి ట్రై చేసింది. మణినగర్ పోలీస్ స్టేషన్లో యాక్చువల్గా ఏం జరిగిందంటే ఈమె వెళ్ళి నన్ను అబ్యూజ్ చేస్తూ ఉన్నాడు అది ఇది అని చెప్పేసి విక్టిమ్ కార్డ్ ప్లే చేసి ఏదో ఒక ఫర్జీ కేసు ఫైల్ చేద్దామనే ఉద్దేశంతో ఆమె మణినగర్ గుజరాత్ పోలీస్ స్టేషన్కి వెళ్తే కనుక అక్కడ ఆ పోలీస్ ఆఫీసర్ ఆయన జెన్యూన్ పోలీస్ ఆఫీసర్ ఉన్నట్లున్నాడు. ఆయన ఏం చేశాడంటే నాకు కాల్ చేసి బ్రదర్ నువ్వు ఈమెని హెరాస్ చేస్తున్నావంట, అబ్యూజ్ చేస్తున్నావంట అని చెప్పేసి అన్నాడు.
సార్ నేను అబ్యూస్ చేస్తూ ఉంటే మా ప్రూఫ్స్ అడగండి అంటే, ప్రూఫ్స్ నీ దగ్గరే ఉంటాయి కదా, నీ దగ్గర కూడా ఉంటాయి కదా అన్నాడు. నా దగ్గర ఎలా ఉంటాయి సార్, ఇప్పుడు కంప్లైంట్ ఫైల్ చేయడానికి ఆమె వచ్చింది మీ దగ్గరికి, కంప్లైంట్ ఆమె కూడా విత్ ప్రూఫ్ ఆమె సబ్మిట్ చేయాలి కదా, వితౌట్ ప్రూఫ్ ఎట్లా కంప్లైంట్ యాక్సెప్ట్ చేస్తారు? సో కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రూఫ్స్ సబ్మిట్ చేయాలి కదా అంటే, ఆమెనే అడిగాడు, ప్రూఫ్స్ ఏమున్నాయి మా ప్రూఫ్స్ చూపించండి అని చెప్పేసి ఆ కాల్లో ఉండగానే అడిగాడు ఆయన. అడిగితే కనుక ప్రూఫ్స్ చూపించలేదు. సో కంప్లైంట్ ఫైల్ చేయకుండా ఈమెని వెనక్కి పంపించేశాడు. సో ఇలాంటి వాళ్ళు ఉన్నారు సొసైటీలో. ఇంకోటి వచ్చేసి ఇతను తరుణ్ హెమ్నాని, ఇతను కూడా మా బ్యాచే. సో ఇతను కూడా 4 lakhs పే చేశాడు. కోర్స్ ఫీజు 4 lakhs. కోర్స్ ఫీజు 4 lakhs కాకుండా ఇంకా ఎక్స్ట్రా 2 lakhs వీసా ఇంటర్వ్యూస్ కానీ, వీసా సివిస్ ఫీ వచ్చేసి 35,000 ఉంటుంది. ఆ సివిస్ ఫీ 35,000, వీసా ఇంటర్వ్యూ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటర్వ్యూకి అట్లీస్ట్ ఒక 15,000 రూపీస్ వీసా స్లాట్ బుకింగ్ ఫీజు ఉంటుంది. ఆ వీసా స్లాట్ బుకింగ్ ఫీజు పే చేశాడు. సో అట్లా అప్రాక్సిమేట్లీ 2 లక్షలు ఎక్స్ట్రా పోగొట్టుకున్నాడు. మొత్తం దాదాపు 6 లక్షలు. సో ఇతను కూడా సేమ్ మా బ్యాచే. ఆసిఫ్ షేక్, ఇతను వచ్చేసి ముంబై అతను. ఈ తరుణ్ ఆసిఫ్ ముంబై వాళ్ళు. సో ఇతను కూడా దాదాపు 6 లక్షలు నష్టపోయాడు. సో ఇతను వచ్చేసి సైఫుల్లా అఖ్తర్, ఇతను మా బ్యాచ్లోనే మా బ్యాచ్ స్టూడెంటే. ఇతను కూడా 4 లక్షలు నష్టపోయి 2 times వీసా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి 2 times కూడా వీసా రిజెక్ట్ అయిపోయి, ఇప్పుడు ప్రజెంట్ అప్గ్రేడాలతో కాంప్రమైజ్ అయిపోయి ఇతను కట్టిన 4 లక్షల రూపాయలు రిటర్న్ ఇవ్వకుండా ఇతన్ని కన్విన్స్ చేసి ఈ చెత్త యూనివర్సిటీ ఏదైతే ఉందో గిస్మా యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్స్, ఇది జర్మన్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీకి ఇతన్ని అడ్మిషన్ ఇప్పించి పంపించేశారు. సో ఇతను కూడా మా బ్యాచే. మొత్తం 19 స్టూడెంట్స్ ఉంటే ఆ 19 స్టూడెంట్స్లో ఒక్క అతనికి వీసా వచ్చింది. ఇతను హైదరాబాద్ అతను. సో ఇతనికి మాత్రమే వీసా వచ్చింది, స్టూడెంట్ వీసా వచ్చింది. మిగతా 18 స్టూడెంట్స్కి వీసా రాలేదు. ఈ 18 స్టూడెంట్స్లో మళ్ళీ ఇతనికి, ఈ సైఫ్ అనే అతనికి జర్మన్ స్టూడెంట్ వీసా ఇప్పించేసి జర్మనీకి పంపించేశారు. ఇంకా మిగతా స్టూడెంట్స్లో ఈ అమ్మాయి కూడా ఉంది, ఈ స్నేహ సమల. ఈ అమ్మాయి కూడా 4 లక్షలు ఇంకొచ్చేసి ఎక్స్ట్రా, ఓవరాల్గా 6 lakhs రూపీస్ లాస్. ఈ అమ్మాయి మీద కూడా కంప్లైంట్ ఫైల్ చేయడానికి ట్రై చేశారు. సో ఈ అమ్మాయి మళ్ళీ ఎట్లాంటి అప్డేట్ ఇవ్వలేదు. సో ఈ అమ్మాయి కూడా కన్స్యూమర్ కంప్లైంట్ ఫైల్ చేసింది. సో ఇతను కూడా వంశీ, ఇతను కూడా మా బ్యాచ్. సో ఇతని మీద కూడా కంప్లైంట్ ఫైల్ చేయడానికి ట్రై చేశారు. సో ఆ లోపే ఇతను కన్స్యూమర్ కంప్లైంట్ ఫైల్ చేసేసాడు. సో ఇది పరిస్థితి అనమాట. వీళ్ళు మోసాలు చేస్తే యాక్సెప్ట్ చేయాలి, ఎట్లాంటి ఇది చేయకూడదు, ఎట్లాంటి అపోజ్ చేయకూడదు, ఎట్లాంటి ఎక్స్పీరియన్సెస్ పోస్ట్ చేయకూడదు. సో ఇలాగా ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర 6 లక్షలు, ఒక్కొక్క స్టూడెంట్ 6 లక్షలు నష్టపోతే ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర 4 లక్షలు వీళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు. మొత్తం 19 స్టూడెంట్స్లో ఒక స్టూడెంట్కి మాత్రమే వీసా వచ్చింది. మిగతా స్టూడెంట్స్ అంతా కూడా 18 స్టూడెంట్స్ నష్టపోయినారు. 18 into 4 అంటే 72 lakhs. 72 lakhs ఒక్క బ్యాచ్లోనే, కేవలం ఒక బ్యాచ్లోనే 18 స్టూడెంట్స్ అంటే 18 స్టూడెంట్స్ ఉంటే 18 స్టూడెంట్స్ నుంచి 72 lakhs చార్జ్ చేసినారు. ఈ 72 lakhs స్కామ్. ఇంకా దానికి ఎట్లాంటి రీఫండ్ కానీ, ఎట్లాంటి వేరే ఆల్టర్నేటివ్ కానీ, ఇంకా ఈ మాస్టర్స్ మేము వచ్చేసి జూలైకి ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. నాకు జూలై 2024కి కంప్లీట్ అయిపోయింది. జూలై 2024కి కంప్లీట్ అయిపోగానే దాని తర్వాత సెకండ్ ఇయర్ ఉంటుంది. సెకండ్ ఇయర్కి నాకు ఎట్లాంటి పర్మిషన్ ఇవ్వట్లేదు వీళ్ళు. సెకండ్ ఇయర్ నేను ఆన్లైన్లో కంప్లీట్ చేస్తాను, సరే నాకు వీసా రిజెక్ట్ అయిపోతే వీసా రిజెక్ట్ అయిపోయింది. సో నేను మళ్ళీ సెకండ్ ఇయర్కి నాకు ప్రమోట్ చేయండి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తే
సెకండ్ ఇయర్కి ప్రమోట్ చేయలేదు. ఇంకోటి వచ్చేసి నేను ఈ గోల్డెన్ గేట్ యూనివర్సిటీ ఎంఎస్బీఏ క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎంఎస్బీఏ క్రెడిట్స్ వేరే యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేసుకుందామని చెప్పేసి వేరే యూనివర్సిటీకి దాదాపు ఒక 40 యూఎస్ యూనివర్సిటీస్కి ఈమెయిల్ చేస్తే ఒక్క యూనివర్సిటీ కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఒక్క యూనివర్సిటీ కూడా మేము అసలు క్రెడిట్స్ ట్రాన్స్ఫర్ చేసుకోము, నువ్వు యూఎస్ రావాల్సి ఉంటుంది, యూఎస్ వస్తేనే ఏదైనా వేరే ఆల్టర్నేటివ్ చెప్తాము అని చెప్పేసి యూనివర్సిటీ వాళ్ళు చాలామంది అన్నారు. చాలా యూనివర్సిటీస్ అలాగే అన్నాయి. సో దీని గురించి కూడా నేను డిస్కషన్ చేస్తే మేము ఎప్పుడు కూడా అనలేదు నువ్వు ఆన్లైన్లో కంప్లీట్ చేయొచ్చు అని చెప్పేసి, మిగతా కోర్స్ ఆన్లైన్లో కంప్లీట్ చేయొచ్చు అని చెప్పేసి ఎప్పుడు కూడా అనలేదు అని చెప్పేసి అన్నారు. అడ్మిషన్ టైంలో ఒకవేళ వీసా రిజెక్ట్ అయిపోతే కనుక మిగతా డిగ్రీ ఆన్లైన్లో కంప్లీట్ చేయొచ్చు అని చెప్పేసి అడ్మిషన్ కౌన్సిలర్ నాతో అన్నాడు. సో 1 ఇయర్ తర్వాత ఇలా ఉంది పరిస్థితి. సో అప్గ్రేడ్లో జాయిన్ అయ్యే ముందు ఆలోచించండి. ఇంకా ఇవే కాదు, ఇంకా వేరే వేరే విక్టిమ్ స్టోరీస్ కూడా చాలామంది విక్టిమ్స్ ఉన్నారు. సో ఇక్కడ ఈమె ప్రొఫైల్లోకి వెళ్ళారంటే ఇక్కడ కమెంట్స్లోకి వెళ్ళి చూడండి, మీరు వేల మంది విక్టిమ్ స్టోరీస్ ఇక్కడ మీరు చూస్తారు. కొన్ని వేల మంది ఉన్నారు అప్గ్రేడ్ విక్టిమ్స్. సో యాక్చువల్గా నేను దీన్ని జాయిన్ అవ్వకముందు ఇవన్నీ చూసుంటే కనుక నేను జాయిన్ అవ్వకపోదాను. కానీ నేనే కాకుండా నాలాగా కొన్ని వేల మంది జాయిన్ అయ్యి లక్షలు నష్టపోతున్నారు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా పిటిషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ పిటిషన్ సైన్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.